ఈరోజు ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమానికి ఓల్డేజ్ హోమ్లో ఈరోజు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా సీనియర్ న్యాయవాది ఎన్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మమ్మల్ని కలుసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ముందుగా మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన దేశంలో 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సాధించుకోవడం జరిగింది. దాని తదనంతరం 1949లో నవంబర్ 26న రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. అటువంటి రాజ్యాంగంలో భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకుంటున్నాం అనేటువంటి ముందస్తు మాటలతోటి ఆ రాజ్యాంగం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఆ రాజ్యాంగంలో మన యొక్క భారతదేశాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగా భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా చూడాలని చెప్పేసి రాజ్యాంగం యొక్క రూపకర్తలు ఆ యొక్క భావాన్ని అందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మరికొంత ముందుకు వెళ్తే అదే రాజ్యాంగంలో భారతదేశంలో భారత ప్రజలకు కొన్ని లక్ష్యాలను వారికి ఇవ్వడానికి నిర్దేశించుకున్నారు. అవి న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము అనేటువంటి విషయాల్ని కులమతాలకు అతీతంగా వాటిలన్నింటినీ కూడా ఈ రాజ్యాంగం ద్వారా ఈ ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండటాన్ని మన యొక్క భారత రూపకర్తలు ఈ రాజ్యాంగం ద్వారా కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈ భారతదేశంలో జాతీయ సమైక్యత, అఖండత, సోదర భావాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి కూడా వారి యొక్క రాజ్యాంగ రూపకర్తలు ఆశయంగా లక్ష్యంగా కలిగి ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి అటువంటి రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాము అనేటువంటి ఆ రాజ్యాంగము 1950 జనవరి 26 తేదీన అమల్లోకి వచ్చినటువంటి ఆ యొక్క రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మరి ఆ యొక్క లక్ష్యాలు, ఆ యొక్క ఆశయాలు, హక్కులు ఏవైతే రాజ్యాంగంలో రూపొందించబడి ఉన్నాయో వాటి యొక్క ఫలాలు కులమతాలకు అతీతంగా పేద ధనిక బడుగు బలహీన వర్గాల తారతమ్యం లేకుండా ప్రతి వారికి అప్లిఫ్ట్లో ఉన్నటువంటి వాటితో సమాన స్థాయికి కింద స్థాయిలో ఉన్నవారు కూడా చేరినప్పుడే రాజ్యాంగం రూపొందించినటువంటి రూపకర్తల యొక్క లక్ష్యం నెరవేరినట్లుగా మనం భావించవచ్చు. అప్పుడే నిజమైనటువంటి గణతంత్ర దినోత్సవంగా భారతదేశం ఆవిర్భవిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి అటువంటి కలలు కన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక విధమైనటువంటి కష్టాలు ఏరుకొచ్చి ఈ యొక్క రాజ్యాంగాన్ని అహర్నిశలు శ్రమించి రూపొందించడం జరిగింది. అదేవిధంగా మరి వాస్తవంలో 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మేము ఆ లక్ష్యాలు సాధించడంలో వాస్తవంగా చెప్పుకోవాలంటే విఫలం అయ్యామేమో అని మనం భావించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇటువంటి తరుణంలో 2011లో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక పొలిటికల్ పార్టీ మీ ప్రజల మధ్యకు వచ్చి ఈ యొక్క రాజ్యాంగం ఏదైతే ఆశయాన్ని కలిగి ఉందో అందులో ఉన్నటువంటి ఆశయాలను ఈ యొక్క వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కలిగి ఉండడం నేను జిల్లా కన్వీనర్గా అలాగే మా సభ్యులందరూ కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాను. మరి కనుక చూసుకుంటే ఈ యొక్క వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుండి గల్లీ దాకా రాజ్యాంగాన్ని అమలుపరచాలని చెప్పేసి అలాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇతర విషయాలు ఏదైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం, అలాగే ప్రజల భాగస్వామ్యంతో కూడినటువంటి అభివృద్ధి, ఇటువంటి ప్రజల హక్కులు, సమానత్వం, ఇవన్నీ కూడా ప్రజలకి గ్రౌండ్ రేడర్స్ వరకు కింద స్థాయి వరకు చేరవేయాలి అనేటువంటి లక్ష్యాన్ని ఈ యొక్క వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కలిగి ఉంది. మరి ఈ యొక్క ఏదైతే ఈ లక్ష్యాలను మా పార్టీ నిర్దేశించుకుందో ఆ యొక్క లక్ష్యాలు రాజ్యాంగం నుండి పెట్టుకోవడం నేను ఎంతో గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. మరి యొక్క లక్ష్యాన్ని సాధించినప్పుడే
నిజమైనటువంటి గణతంత్రంగా ఈ భారతదేశం ఆవిర్భవిస్తుందని చెప్పేసి అప్పుడే ప్రజలు తమకు తాము పరిపాలించున్నటువంటి ఈ యొక్క భారతదేశం ఆవిర్భవిస్తుందని చెప్పేసి మా యొక్క వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను భావిస్తూ అలాగే ఈరోజు మా యొక్క అనేక విధమైనటువంటి పొలిటికల్ కార్యక్రమాలే కాకుండా చారిటీ కార్యక్రమాల్లో కూడా భీమవరపట్నంలో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది ఎన్ హనుమంతరావు గారు మా యొక్క కొన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా పాల్గొని మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన మా యొక్క వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా బ్యానర్ మీద ఆయన స్వయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావించి ఈరోజు మా బ్యానర్ మీద మీ ముందుకు రావడం మా యొక్క వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియాకి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నిజమైనటువంటి గణతంత్ర దినోత్సవం రాబోయే రోజుల్లో సాధించుకోవడానికి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను భావిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.